పక్కా కొలతలతో 18 కిలోల ముదురు మటన్ కర్రీ ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. మనకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడే ఉన్నాయండి, చూసుకోవచ్చు. ముందుగా ఆయిల్ 900 గ్రామ్స్ వేసుకుందామండి. బిర్యానీ ఆకు 3 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 3 గ్రాముల లవంగాలు, 3 గ్రాములు యాలకులు, 2 టేబుల్ స్పూన్ల షాజీరా పత్రి, ఒక 5 నుంచి 6 స్టార్పులు వేసుకుందాం. పుదీనా ఒక పెద్ద కప్పు, పచ్చిమిరపకాయలు ఒక ½ కిలో, చీరకలు కిలోల ఎర్రగడ్డలు, కరివేపాకు చిన్న కప్ అంతా, సాల్ట్ 200 గ్రాములు. మనకు ఆనియన్స్ మంచి కలర్ లోకి వచ్చాయి. ఈ టైంలో మనం 25 గ్రాముల పసుపు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కిలోలు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. 18 కిలోల ముదురు మటన్ అండి. ఇది ముదురు మటన్ ఎలా స్మూత్ గా జ్యూసీగా కుక్ చేసుకోవాలో టిప్స్ కూడా చెప్తాను. ఇది ఇలాంటి ముదురు మటన్ ఎప్పుడైనా సరే తీసుకున్న తర్వాత మనకు వస్తుంది కదండి, అప్పుడు ఇలాంటి టెంకాయ చిప్పలండి, ఈ టెంకాయ చిప్పలు వేసుకోవాలి. ఇలా పగలగొట్టుకొని 1 లేదా 3 వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల మటన్ త్వరగా ఉడుకుతుంది, ప్లస్ జ్యూసీగా ఉంటుందండి. చాలా మంది ఏం చేస్తారంటే సోడా పోస్తారు, పెప్సీ పోస్తారు. అలా పోసే బదులు ఇలాంటి చిప్పలు వాడడం బెస్ట్ అండి. టెంకాయ చిప్పలు ఎలాగో న్యాచురల్, దాంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఒక చిన్న సజెషన్ మాత్రమే ఇది. లేదంటే మీకు నచ్చింది మీరు ఏదైనా వేసుకోవచ్చు. మూత వేద్దామండి. మూత వేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదులుదాం. దాంట్లో ఉండే నీరు వస్తుంది అనమాట. ఆ నీరు వచ్చేంత వరకు అలాగే కుక్ చేసుకుందాం. మటన్ వేగేలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 100 గ్రాములు గసగసాలు, 300 గ్రాములు ఎండు కొబ్బరి, 300 గ్రాములు కాజు అండి. ఇది బాగా ఫైన్ పేస్ట్ చేసుకుందాము. వేపుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి ఎలా వచ్చిందో. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, మనం వాటర్ అసలు పోయలేదండి. వాటర్ ఎంత వచ్చిందో. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల మనకి మటన్ త్వరగా ఉడుకుతుందండి. ఇది ముదురు మటన్ కాబట్టి ముందుగా టిప్స్ చెప్తున్నాను అంతే. మనకి ఏ ప్రాసెస్ అయినా సరే, అది లేత మటన్ అయినా సరే, ముదురు మటన్ అయినా సరే, ఇలా ప్రాసెస్ లో ఇలా ఉడికించుకుంటే మాత్రం త్వరగా ఉడుకుతుంది. క్విక్ అండ్ ప్రాసెస్ అనమాట, క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇంకోసారి మూత పెట్టుకొని ఇలాగే వాటర్ ఎమిరిపోయేంత వరకు అలాగే కలుపుకుంటూ ఉందామండి. మనకి మటన్ 40% వరకు ఉడికిపోయిందండి. ఈ టైంలో మనం కారం 120 గ్రామ్స్, మన స్పెషల్ గరం మసాలా 35 గ్రాములు, ధనియాల పొడి 100 గ్రాములు వేసి బాగా కలుపుకుందామండి. దాదాపు 10 నిమిషాల పాటు ఇలాగా వేపుకుంటే మంచి మసాలా పడుతుందండి. ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా పడతాయి ముక్కకి. 15 లీటర్లు హాట్ వాటర్ పోసుకుందామండి. హాట్ వాటర్ వేయడం వల్ల మనకి ముక్క గట్టి పడుకోకుండా సాఫ్ట్ గా వస్తుందండి. ఈ వాటర్ ఏమైనా తక్కువ అనిపిస్తే కానీ ఇంకాస్త వాటర్ పోసుకుందాము. మరి మటన్ 90% వరకు కుక్ అయ్యేంత వరకు మూత పెడదామండి. మనకి మటన్ దాదాపు 80% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకో 4 లీటర్స్ వాటర్ పోసుకుందాము. ఇప్పుడు మనకు మటన్ దాదాపు 80% to 90% వరకు కుక్ అయిపోయిందండి. ఈ టైంలో మనం మసాలా పేస్ట్ ముందుగా ఆడిచి పెట్టుకునేది వేసుకుందాం. మనం ఈ పేస్ట్ యూజ్ చేయడం వల్ల మంచి టేస్టీ అండ్ రిచ్ ఫ్లేవర్ ఉంటుంది. మన క్యాటరింగ్ స్పెషల్ 60 గ్రాముల మటన్ మసాలా పౌడర్ అండి. మనం ఎప్పుడైనా సరే ఆ 15 నుంచి 20% కుక్ అయ్యే టైంలో మటన్ మసాలా పౌడర్ వేసుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే బిఫోర్ మనం గరం మసాలా యూజ్ చేసాము, దాని తర్వాత మటన్ మసాలా యూజ్ చేయాలి. ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. 1-10 నిమిషాల్లో అయిపోయిందండి. జస్ట్ మనం చేస్తే ఏదైనా కరెక్ట్గా పక్కా కొలతలతో ఉంటాయి. పక్కా టైమింగ్ కూడా మెన్షన్ చేస్తాము. అంత బాగా వస్తుందండి. ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అండి, మిరియాల పొడి 30 గ్రాములు వేసుకుందాము. ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది అద్భుతమైన కర్రీ. ఒకసారి చూడండి, థిక్నెస్ కానీ, ఆ కర్రీ కానీ, ఆ టెక్స్చర్ కానీ, ఇక్కడైతే స్మెల్ కానీ, అరోమా కానీ నెక్స్ట్ లెవెల్ అండి.